ప్రజలకి విజ్ఞప్తి చేసే ముందు ఆరుతడి పంటలు వేసుకోవాలనే ముందు ఈ నీటిని ఎట్లా ఒడిసి పట్టుకోవాలి, ఎట్లా పంపింగ్ చేసుకోవాలి, ఎక్కడికి నీటిని చేర్చాలి అనే కనీస అవగాహన లేని సన్యాసి ముఖ్యమంత్రి రిటైర్డ్ ఇంజనీర్లని బెదిరిస్తావా? అలాంటి త్యాగ పురుషుల మీద అవాకులు చెవాకులు పేల్తావా? శ్యాంప్రసాద్ రెడ్డి గారు జీవితం అంతా నీటి కోసం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం తనలాడిన మహా పెద్ద మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి కన్నీటి నీరు పెట్టించినావు కదరా దౌర్భాగ్యుడ, ఏడిపించావు కదరా. మా జీవిత ఫలంగా జీవితాంతం త్యాగం చేసి తెలంగాణ గడ్డ నీటిపారుదల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి చేసిన అలాంటి మహానుభావులు సలహా ఇస్తే జైల్లో పెడతానంటావా? ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు తెలుసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడే వాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు, ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా? 3 సంవత్సరాల కేసీఆర్ గారు ఏం కట్టిండ్ర ప్రాజెక్టుని? ఏం రకంగా, ఎన్ని రకాలుగా ఉంది ఇది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు కలిపితే కదరా కాళేశ్వరం అనేది. 94,000 కోట్ల రూపాయలు వీటన్నిటి ఖర్చు పెడితే, ఇన్ని వేల ఎకరాలని ఎక్వేషన్ చేస్తే, ఇన్ని రిజర్వాయర్లని నిర్మిస్తే, ఒక్క మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లని రిపేర్ చేయలేక 3 సంవత్సరాలకి తీసుకొస్తున్నావు కదా. ఊరికనే వచ్చినాయి పర్మిషన్లు? డిపిఆర్లు లేకుండా, అనుమతులు లేకుండా నిర్మించామా? 18 కేంద్ర సంస్థల ద్వారా అనుమతులు తీసుకొని నిర్మించిందిరా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఏం ఊరికనే ఆషామాషిగా నిర్మించలే, అన్ని అనుమతులు తీసుకొని. నీ రిపేర్కి ఇంత సమయం ఎందుకు పట్టింది? 3 ఏళ్లలో ఇన్ని బ్యారేజీలు, ఇన్ని రిజర్వాయర్లు, ఇన్ని టన్నెల్స్, ఇన్ని కాలువలు, ఇన్ని సబ్ స్టేషన్లు, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా 240 మెగావాట్ల సంబంధించినటువంటి మోటార్లని మేము బిగించి పంపింగ్ చేస్తే, ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా నిర్మిస్తే, ఊరికేనే తృణప్రాయంగా చిల్లరగా నీ చిల్లర భాషతోటి అవమానాల పాలు చేస్తుంది కదరా. నీ దుగ్ధ తీర్చుకోవడం కోసం గోదావరి నీళ్లు ఉరికిన వస్తాయా తెలంగాణకి? డౌన్ లో ఉంది కదా గోదావరి. కృష్ణా నీళ్లు ఉరికిన కిందికి పైకి వస్తాయా? కృష్ణా నది డౌన్ లో ఉంది కదా తెలంగాణకి. ఈ 2 నదుల నీళ్లు వాడుకోవాలంటే పంపింగే కదా విధానం, లిఫ్ట్లే కదా విధానం. మీ వైఎస్ఆర్ జలయజ్ఞం ధనయజ్ఞం పెట్టినప్పుడు కూడా తుమ్మిడి అటు దగ్గర కడతామన్నప్పుడు ఇదే మల్లన్న సాగర్, ఇదే రిజర్వాయర్లు కదా, ఇదే ఎల్లంపల్లి కదా, అవే ఛానల్స్ కదా కేసీఆర్ గారు పూర్తి చేసింది. తుమ్మిడి అటు దగ్గర అనుమతులు ప్రాబ్లం అని, ఇబ్బందులు ఉంటాయని, ప్రాణహిత అయితే పుష్కలంగా నీళ్లుంటాయని, కష్టకాలంలో నీళ్లు వాడుకోవచ్చని, గోదావరిని రిజర్వాయర్ గా మార్చుకోవచ్చని, రివర్స్ పంపింగ్ ద్వారా ఎక్కడ కష్టం వచ్చినా చుక్క నీరు ఇబ్బంది లేకుండా తాగునీరు సాగునీరు అందించాలని కదా మేడిగడ్డ బ్యారేజ్,
సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్ పూర్తి చేసి అసంపూర్తిగా ఉన్న మిడ్ మ్యానర్ ను కూడా పూర్తి చేసుకొని యావత్ జలశక్తిని రూపొందించుకొని అటు పరిశ్రమలకి, అటు హైదరాబాద్ కి, ఇటు తాగునీరు మిషన్ భగీరథకి, ఇటు సాగునీరుకి యావత్ తెలంగాణలో ప్రతి మారుమూలకి అనుసంధానం చేయగలిగింది తక్కువ కాలంలో కేసీఆర్ గారు.